కుకట్పల్లిలో గంజాయి చెడు వ్యసనాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను కేపీహెచ్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దామోదర్, కర్ణాటకకు చెందిన సిద్ధు ఇద్దరు స్నేహితులు అయితే గంజాయి చెడు వ్యసనాలకు జల్సాలకు అలవాటు పడ్డారు. ఆ ఖర్చుల కోసం సులువుగా డబ్బులు సంపాదించడం కోసం బైకులను దొంగిలించడం మొదలుపెట్టారు. ఇక కేపీహెచ్పీ మియాపూర్లలో బైకులను చోరీ చేసి వాటిని తీసుకెళ్లి బీదర్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. కేపీహెచ్పీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో వారు చేసిన నేరాలు బయటపడ్డాయి. ఇక నిందితుల నుంచి 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు కేపీహెచ్పీ సీఐ రాజశేఖర్ తెలిపారు. నిన్నటి రోజు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ బైక్ అఫెండర్ దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకొని కేపీహెచ్బీ జేఎన్టీయూ సరౌండింగ్లో దొంగతనాలు చేస్తుంటే పట్టుకొని వాళ్ళని విచారించగా వీళ్ళు చెడు తిరుగులకు అలవాటు పడి బైక్లని దొంగతనం చేసుకుంటూ బీదర్లో తీసుకుపోయి బీదర్లో పెట్టేసి ఆ బీదర్లో కొన్ని పైసలు వస్తే ఆ పైసలతోటి తిరుగుడు తాగుడు ఈ అలవాటు చేసుకొని ఇదే అఫెన్స్గా జరగడం జరిగింది. ఈ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా విచారించి ఒక 5 బైకులు రికవర్ చేయడానికి కేపీహెచ్బీ లిమిట్స్లో 5, ఒకటి మియాపూర్ లిమిట్స్లో ఒక బండి, మొత్తం 6 బండ్లని రికవర్ చేసి వీళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది. వీళ్ళ పేర్లు దామోదర్ ఒక ఆయన,